భారతదేశంలో జనాభా ఎక్కువైపోయిందని ఒకటే క్యాంపెయిన్ చేస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాత్రం పిల్లల కంటే 20,000, 30,000 ఇన్సెంటివ్ ఇస్తాం అంటున్నారు. ఇదేం రివర్స్ లాజిక్ అని I did my research and the facts are quite interesting and very hard hitting for Andhra Pradesh. And the reasons are like this. The total fertility rate of Andhra Pradesh is 1.5, which is the lowest in India. Average అయితే 2.1 ఉండాల్సిందైతే we are at 1.5. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2047 సంవత్సరానికి ప్రతి 100 మందిలో 23 మంది 60 సంవత్సరాలు పైబడిన వాళ్లే ఉంటారు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే 32.5 అయితే నేషనల్ యావరేజ్ 28.4. ఉమెన్ ఫీల్డ్ ఫోర్స్ 37 మంది అయితే ఆంధ్రప్రదేశ్ అయితే 31. సో ఈ లెక్కను చూసుకుంటే ఫర్టిలిటీ రేట్లో లోయెస్ట్ ఉన్నాం, వర్క్ ఫోర్స్లో లోయెస్ట్ ఉన్నాం, అండ్ యావరేజ్ ఏజ్ ఫ్యాక్టర్లో చూస్తే అందరికన్నా ఎక్కువ ఉన్నాం. అండ్ మేజర్ రీజన్ వాట్ హీ వాస్ సైటింగ్ ఇట్ ఈస్ డీలిమిటేషన్. ఒకవేళ జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు కనుక కేటాయిస్తే ఒక 20 ఏళ్ల తర్వాత ద స్టేట్ దట్ లూజెస్ ద మోస్ట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. సో యా, దీస్ ఆర్ ది డీటెయిల్స్ అండ్ yes, he is making some sense. Thank you.